ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి పెళ్ళైన కూతుర్ని నీ ఇంట్లో ఉంచుకొని ఇంకొక పెళ్లి చేయడానికి మంతనాలు జరపలేదా నువ్వు? మరి నీదేం బుద్ధి? అవును, నా కూతురికి నీ కొడుకు కరెక్ట్ కాదు అని ఆ రోజు అనిపించింది. అందుకే ఆ ప్రయత్నం చేశాను. కానీ నువ్వేం చేశావు? నీ కూతుర్ని నా ఇంటి కోడలిగా చేసుకోవాలని హామీ తీసుకొని మరి నా కూతుర్ని నీ ఇంట్లోకి రానివ్వలేదు. అవునవును, గొప్ప హామీ ఇచ్చావు. దీని జీవితానికి హామీ ఇచ్చి ఏం చేసావు నువ్వు? నీ ఇంట్లో పెట్టుకొని మళ్ళీ నువ్వే దగ్గరుండి నీ కోడలతో గెంటించావు. ఏ శిఖర, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ మాట ఈ ఇంటికి పెద్ద కోడలిగా చెప్తున్నాను. పిన్ని, ఆ కారణం చేత హిమాకి మీరు విడాకులు ఇవ్వాలనుకోవడం చాలా దారుణం. పిన్ని, హిమ చాలా మంచిది పిన్ని. తనని ఆ కారణం వల్ల ఇలా ఇబ్బంది పెట్టద్దు. అవును సువర్ణ, మీ పంతాలకి హిమ జీవితం నాశనం చేయొద్దు. సాగర్, నా చెల్లెలు ఎలాంటి తప్పు కూడా చేయకుండా తనకు విడాకులు ఎలా ఇస్తావు? మరి నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుని తనకు అన్యాయం చేసినప్పుడు మీరు చేసిన తప్పని మీకు అనిపించలేదా? నువ్వాగరా. ఇవన్నీ కాదు, మాది మీ స్థాయి కాదు. మీ కూతుర్ని మా కొడుక్కివ్వడం చాలా ఎక్కువని మీరు బీరాలు పలకడం కాదు. మీకంత పౌరుషమే ఉంటే ఈ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టించండి. సంతకమే కదా నీకు కావాల్సింది? నీ కొడుక్కి నా కూతురికి ఎలాంటి సంబంధం ఉండదు, అంతే కదా? అత్తయ్య, ఆవేశపడకండి. అత్తయ్య, వద్దత్తయ్య, మీరా సంతకం పెట్టద్దు. హిమ చేత పెట్టించొద్దు. తారా, ఆలోచించకుండా ఏంటి నీ దూకుడు? బేబీ, అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? నా కూతురెక్కడ, వీళ్ళెక్కడ? నా కూతురు మహారాణి. నీ కూతురు నీకు మహారాణైతే నా కొడుకు నాకు కూడా మహారాజే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.